గోదావరి సైడ్ ఏ పెళ్లిలో చూసినా బ్రెడ్ హల్వా అనేది చాలా ఫేమస్ కదా. అలాంటి బ్రెడ్ హల్వాని ఇంకొంచెం హెల్దీగా చేసుకుందాము. వైట్ బ్రెడ్ తో కాకుండా ఇలా బ్రౌన్ బ్రెడ్ తో ఈ బ్రెడ్ హల్వా అయితే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ గా తీసుకున్న బ్రెడ్ ని ఎడ్జెస్ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే తీసుకుని జీడిపప్పు కిస్మిస్ ని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ హల్వా అనేది నెయ్యితో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ని పక్కన పెట్టుకుని అదే కడాయిలో చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ బ్రెడ్ ముక్కలను కూడా వేసుకుని దోరగా 2 సైడ్లు కూడా వేయించుకోవాలి. ఎంత దోరగా అంటే మనకి రస్క్ లాగా హార్డ్ గా అవ్వాలన్నమాట. లోపల వేరొక గిన్నెలో 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు నీళ్ళని అయితే తీసుకోవాలి. పంచదార ఈ నీళ్ళలో కరిగే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార అనేది తీగపాకం అయితే అక్కర్లేదు. 10 నిమిషాలతో పాటు మరిగించి అందులోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం స్మాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ బ్రెడ్ ముక్కలు లేకపోతే మధ్య మధ్యలో ముక్కలు కింద ఉంటాయి కదా. బ్రెడ్ లోంచి మనం వేయించిన నెయ్యి అనేది పైకి వచ్చే వరకు బాగా వేయించుకుని 1 కప్పు వరకు పాలను కూడా పోసుకుని ఆ పాలు కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఇది అడుగు పట్టేస్తుంది. నా హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ను కూడా వేసుకుని చేసుకుంటే వేడివేడి హల్వా అయితే రెడీ అయిపోతుంది. మనం చేసుకున్న వైట్ బ్రెడ్ హల్వా కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రౌన్ బ్రెడ్ హల్వా. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.